తులారాశి శ్రీ పరాభావనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఆదాయం 5గా ఉంది, వ్యయం 14గా ఉంది. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు? రుణాలు తెచ్చుకుంటారు, అప్పులు తెచ్చుకుంటారు. అలా అని అప్పులు ఎక్కువ చేర్చుకోకండి. మీ యొక్క తెలివితేటలతోటి మీరు ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యపూజ్యం 6 అవమానం. మీకు 6 మెచ్చుకుంటే 3 మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన. కానీ మీ తెలివితేటలతోటి పెట్టుబడి పెట్టి ఖర్చులు అధిగమించుకొని డబ్బుని సంపాదించుకోగలిగే తెలివితేటలు ఈ సంవత్సరం మీకున్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెడతారు, మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో పెట్టుబడి కూడా పెట్టగలుగుతారు. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ యొక్క అనుభవాన్ని మీ వ్యాపారాల్లో పెట్టండి. అలాగే రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు కూడా ఉంది, మంచి పదవుల్ని కూడా పొందగలుగుతారు. అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి. తులారాశి వారు ఈ సంవత్సరం మధ్య నుంచి పట్టిందలా బంగారంగా ఉంటుంది. వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది. మీరు ఎందులో అయినా ముందంజ వేయగలుగుతారు. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు, మీ మాటకి సహకారాన్ని అందిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆధ్యాత్మిక పరంగా చాలా ముందుకి ఎదగగలుగుతారు ఈ తులారాశి వారి ఈ సంవత్సరం. ప్రైవేటు ఉద్యోగస్తులకు భయపడవలసిన అవసరం లేదు. కొత్త కొత్త కంపెనీల్లో మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. అవకాశాలు, ఉద్యోగ మార్పిడి కూడా జరుగుతుంటుంది పెద్ద పెద్ద కంపెనీలకి. ప్రేమించిన వారు ప్రేమికులతోటి అన్యోన్యంగా ఉంటారు. కొంత మధ్యలో చికాకులు వస్తాయి. మధ్యవర్తుల వలన విరోధాలు కూడా కలిగేటువంటి సూచనలు కాబట్టి మధ్యవర్తుల్ని ఎవరిని కూడా నమ్మకండి. ప్రేమికులు మీకు కొంత ఇబ్బంది పడగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఆగిపోయినటువంటి ప్రమోషన్ని కూడా ఈ సంవత్సరం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు ఎక్కడికి బదిలీ కావాలో అక్కడికి బదిలీ అవ్వడానికి అధికారులు మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. ఎన్ఆర్ఐ వారికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది. మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది. కొత్త కొత్త పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి మీ యొక్క సూచనలన్నీ కూడా తప్పకుండా నెరవేరేటువంటి అవకాశం ఉంది. దుబారా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులన్నీ అదుపులో ఉంచుకోండి. బంగారం, వెండి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలుసుకునేటువంటి యోగం ఉంది. రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గుర్తింపు, గౌరవము, మర్యాదలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అందరూ వినోదాల్లో పాలు పంచుకుంటారు. కొన్ని శుభకార్యాలను అటెండ్ చేస్తారు, శుభకార్యాలలో వెళ్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నవారికి కూడా మంచి అద్భుతంగా ఉంటుంది. వీరు ఇంకా విదేశాలు వెళ్ళాలి, అక్కడ వ్యాపారం చేయాలి, విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాడికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరంగా కూడా కొంత సహాయ సహకారాలు మీకు అందుతాయి మధ్య నుంచి. తర్వాత వీరు ఇంకా కొన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. స్వామివారికి లడ్డూలు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి. ఇంకా మీకు మంచి గ్రహాలు మీకు అనుకూలించాలి అనుకుంటే మా దగ్గర ఉంటే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, కాన్సన్ట్రేషన్గా ఉండడానికి సంబంధించిన, పిల్లల చదువులో అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఆయిల్స్, మహాకాల సర్ప దోషాలు పోవడానికి ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలు పోవడానికి ఆయిల్స్, బ్లాక్ మ్యాజిక్ పోవడానికి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. మంచి మిరాకిల్స్ చూపిస్తాయి. నన్ను సంప్రదించండి. మీకున్న ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. తప్పకుండా మీకు గైడెన్స్ ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.